హాయ్ అండి. రాత్రి నుంచి వర్షం పడతానే ఉంది. కొంచెం కూడా తెరిపివ్వలేదు. వర్షం పడతానే ఉంది. ఎక్కడ చూసినా ఇలా నీళ్ళైతే మాత్రం నిలబడ్డాయి. నీళ్ళు వెళ్ళట్లేదేమో, ఏమన్నా అడ్డం పడిందేమో అని చెప్పి నేనైతే తీద్దామని చెప్పేసి బయటకు వచ్చాను. వర్షం అయితే మాత్రం మామూలుగా లేదు. ఈ వర్షానికి, ఈ చలిగాలికి మామూలుగా లేదు. ఆ గోడ మీద పొరుపు చూసారా? మా రాశిరోధిని ఏసీ మర్చిపోయినట్టుంది. ఎన్ని కేకలేసినా బయటికి రావట్లే. ఫోన్ చేస్తేనే ఫోన్ తీయట్లా. మళ్ళీ తర్వాత వచ్చి నా మీద పోట్లాడిద్ది. వర్షం వస్తే కొంచెం చెప్పొచ్చు కదా, తీసుకునేదాన్ని అని చెప్పి తిరిగి మళ్ళీ నా మీదే పోట్లాడిద్ది. పొద్దునుంచి రాత్రి నుంచి అసలు కొంచెం కూడా వర్షం అయితే మాత్రం తగ్గలేదు. నేనైతే మాత్రం బయట అంట్లు అయితే పెట్టాను. ఎప్పుడు వర్షం తగ్గిద్దా, అంట్లు తోముకుందాం అని చెప్పేసి చూస్తున్నాను. వర్షం అయితే మాత్రం పడతానంటే అంట్లు కూడా తోముకోకుండా ఇట్లా ఈ రకంగా చలిగాలి వర్షం అయితే పడుతుంది. విజయవాడలోనే కాదు, అన్ని చోట్ల ఇట్లా వర్షం అయితే మాత్రం బాగా పడుతుంది. నేను వేసుకున్న ఈ సంచి చూసారా? ఇంతకుముందు బియ్యం సంచుల్ని ఇట్లా గొడుగులాగా చేసుకొని ఇట్లా వేసుకునేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా సరే ఇట్లా బియ్యం సంచుల్ని ఇట్లా తల మీద వేసుకొని వెళ్ళేవాళ్ళం. నాకైతే మాత్రం నా చిన్నప్పుడు రోజులైతే గుర్తుకొచ్చినాయి. గొడుగు ఎక్కడ పెట్టానో కనిపించలేదు. గబగబా బియ్యం సంచి తీసి ఇట్లా దాని సంచిని ఇట్లా గొడుగులాగా చేసి ఇట్లా అయితే వేసుకున్నాను. నాకైతే మాత్రం చిన్నప్పుడు నేను స్కూల్కి కూడా ఇట్లాగే గొడుగులాగా ఇట్లా చేసుకుని అయితే వేసుకొని వెళ్ళేదాన్ని. నాకైతే మాత్రం నా చిన్నప్పుడు రోజులు అయితే గుర్తుకొచ్చినాయి. కూడా మీలో కూడా చాలామందికి ఇలా తెలిసే ఉంటుంది. ఈ బియ్యం సంచులు ఎట్లా మనం గొడుగులాగా చేసుకొని వేసుకునేవాళ్ళం అని చెప్పి మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈరోజు వర్షానికి, ఈ గాలికి, ఈ మెరుపులకి అయితే మాత్రం మామూలుగా స్కూళ్ళు కానీ చాలా వరకు సెలవులు అయితే ఇచ్చేశారు. పిల్లలైతే మాత్రం మామూలు హ్యాపీ కాదు. మా మనవడు కానీ మనవరాళ్ళోళ్ళు కానీ చాలా హ్యాపీ. స్కూల్ లేదు కదా, ఇంకా హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ వర్షానికి చక్కగా ఇంట్లో ఏమైనా వేడిగా చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. మీరు బళ్ళి మీద ఆఫీస్కి అట్లా వెళ్ళినప్పుడు ఈ డ్రైనేజీలు అవి ఉంటాయి. కొంచెం ఒక్కసారి అయితే ఓపెన్ చేసి ఉంటే కొంచెం అయితే చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఈ నీళ్ళు ఉండటం వల్ల ఆ డ్రైనేజీలు మనకు కనిపించవు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి.